లోక్సభ సీట్లు చూసినట్లయితే దాదాపు 816 అంట. 50% ఫార్ములా ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన, లోక్సభ ముందుకు మహిళా కోటా డీలిమిటేషన్ బిల్లులు అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ తెలంగాణ చూసినట్లయితే 17 నుంచి 26 పార్లమెంట్ స్థానాలు అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమో 25 నుంచి 38 స్థానాలు అవుతున్నాయి. కర్ణాటక 20 నుంచి 42 అవుతున్నాయి. కేరళ 20 నుంచి 30 అవుతుంది. తమిళనాడు 39 నుంచి 59 అవుతుంది. సో ప్రస్తుతం లోక్సభలో మొత్తం సీట్లు 543 ఉంటే డీలిమిటేషన్ తర్వాత లోక్సభలో మొత్తం సీట్లు 816. 5 దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా 129 ఉంటే 23.76% ఉంటే 5 దక్షిణాది రాష్ట్రాల సీట్ల వాటా 195, అది 23.89%. అంటే 0.13% పెరిగింది అని అమిత్ షా పార్లమెంట్లో చెప్తున్నాడు. సిగ్గు లేకుండా పార్లమెంట్లో చెప్తున్నాడు. మిగతా రాష్ట్రాల సీట్ల వాటా 414 అంటే 76%. మిగతా రాష్ట్రాల సీట్ల వాటా 621, 76%. దక్షిణాదికి మిగతా మధ్య సీట్ల అంతరం 285, దక్షిణాదికి మిగతా రాష్ట్రాల మధ్య సీట్ల అంతరం 426. సో 100కు 100%. ఈ యొక్క మీరు గమనించండి, ఈ డీలిమిటేషన్ ఏదైతే ఉందో దక్షిణాదికి మెడకు ఉరితాడు వేసినట్టే. దక్షిణాదికి సంబంధం లేకుండా ఉత్తరాది ఆధిపత్యం ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు అయితే చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో దక్షిణాదికి ఇప్పటికే తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. మనం డబ్బులేమో పెద్ద ఎత్తున రెవెన్యూ కేంద్రానికి ఇస్తూ ఉంటే కేంద్రం ఉత్తరప్రదేశ్కో, బీహార్కో, ఇంకా వేరే వేరే ఆ ఉత్తరాది రాష్ట్రాలకో పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తూ ఉంది. మనం ఆదాయం ఇస్తున్నాం, వాళ్ళేమో ఆదాయం వాళ్ళ ఆదాయం పంచుకుంటున్నారు. సో ఇప్పటికే తీవ్రమైనటువంటి అన్యాయం దక్షిణాదికి జరుగుతూ ఉంది. 100కు 100% జరుగుతూ ఉంది. సో డీలిమిటేషన్ తర్వాత కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరిగేటువంటి అవకాశం అయితే కనబడుతూ ఉంది. అసలు దక్షిణాది కనీసం పట్టించుకునే పరిస్థితి కూడా ఉండదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇంకా 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 ఇలా ఉంటే దక్షిణాదిని ఇంకా ఒప్పుకుంటారా? సో ఇంత అంతరం ఉంది చూడండి. ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతరం 285 ఉంటే ఇప్పుడు 426 సీట్ల అంతరం పెరిగింది. అంటే అర్థం చేసుకోండి, ఓన్లీ ఉత్తరాదిలో మెజార్టీ వస్తే కేంద్రంలో అధికారులు రావచ్చు, దక్షిణాది సంబంధం లేకుండా. సో దక్షిణాది పట్టించుకోరుగా 100% పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. సో చూడండి, డీలిమిటేషన్ సంబంధించి వెల్లువెత్తున్నటువంటి అభ్యంతరాలపై స్పష్టత ఇచ్చేందుకు లోక్సభలో గురువారం ప్రకటన చేస్తున్న ప్రధాని మోడీ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వ్యతిరేకిస్తూ చెన్నైలో ముసాయిదా ప్రతులను తగలబెడుతున్నటువంటి డిఎంకే అధినేత సీఎం స్టాలిన్ అంటూ చూస్తా ఉన్నాం. సో లోక్సభ స్థానాల పునర్విభజనపై క్రమంగా ఓ స్పష్టత వస్తున్నది. బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో డీలిమిటేషన్పై వెల్లువెత్తున్న అభ్యంతరాలపై కేంద్రం స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించింది. పునర్విభజన పూర్తయితే ప్రస్తుతం ఉన్నటువంటి 543 లోక్సభ స్థానాల సంఖ్య 816కు చేరుతుందని ప్రకటించింది. అయితే దక్షిణాదికి సీట్ల సంఖ్యలో అన్యాయం ఏమీ జరగబోదని ప్రధాని మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్న బిల్లు చుట్టూ అల్లుకున్న అనుమానాలు, వెల్లువెత్తున్న అభ్యంతరాలు తొలగిపోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీ దాడి చేస్తున్నదని విపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, కేంద్రపాలిత ప్రాంతాల సీట్ల పెంపు 3 కీలక బిల్లుపై శుక్రవారం లోక్సభలో ఓటింగ్ జరగనుందు అంటూ చూస్తున్నాం. సో దీనిలో భాగంగా ఒకసారి డీలిమిటేషన్ తర్వాత దక్షిణాదిలో ఏ విధంగా సీట్ల మార్పు జరుగుతుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ దక్షిణ భారతదేశంలో తమిళనాడులో చూసినట్లయితే 39 సీట్లు ప్రస్తుతం ఉంటే ప్రస్తుత ప్రాతినిధ్యం 7.18% ఉంది. సో మారే సీట్లు 59, 7.23%. తేడా ఎంత? ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి? 20 సీట్లు పెరుగుతున్నాయి తమిళనాడులో. కర్ణాటకలో 28 ఉన్నాయి, 42 మారే సీట్లు 14 పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి 25 ఉన్నాయి, 38 అవుతున్నాయి, 13 సీట్లు పెరుగుతున్నాయి. కేరళలో 20 ఉన్నాయి, 30 అవుతున్నాయి, 10 సీట్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, 26 అవుతున్నాయి, 9 సీట్లు పెరుగుతున్నాయి. సో ఇది చూడండి, అంటే చిన్న పర్సంటేజ్ పెంచేసి ఒక 2-3 సీట్లు పెంచేసి మేము దక్షిణాదికి ఎక్కువ సీట్లు ఇస్తామని చెప్పేసి 0.26%, 0.16% అని చెప్పేసి ఏదో లెక్క వేసే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బీజేపీ. సో ఇట్లా ఇంకా దక్షిణాది తీవ్రమైనటువంటి కష్టాల్లోకి నెట్టేటువంటి ప్రయత్నం చాలా భారీగా జరుగుతుందని తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్ 80 సీట్లు దాదాపు 120 సీట్లు 40 సీట్లు పెరుగుతున్నాయట. చూడండి, 40 సీట్లు పెరుగుతున్నాయి ఒక్క ఉత్తరప్రదేశ్లోనే. తర్వాత మహారాష్ట్రలో 24 సీట్లు పెరుగుతున్నాయి, 48, 72. పశ్చిమ బెంగాల్లో 42, 63, 21 పెరుగుతున్నాయి. బీహార్లో 40, 60, 20 సీట్లు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో 29, 43, 14 పెరుగుతున్నాయి. సో ఈ విధంగా అమల్లోకి మహిళా రిజర్వేషన్ చట్టం అంటూ చూసాం. దాదాపు మొత్తం 543 సీట్లు ఉంటే 516 సీట్లు అవుతున్నాయి. దాదాపు 273 సీట్లు పెరుగుతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇట్లాంటి పరిస్థితిలో ఈరోజు దక్షిణాదిని తీవ్రమైనటువంటి ఇబ్బందులోకి నెట్టేటువంటి ప్రయత్నం చాలా బలంగా జరుగుతూ ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఉత్తరాది దక్షిణాది అనే భేదభావం లేదు. ఉత్తరాది దక్షిణాది భేదభావం లేకపోతే
ఈరోజు దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదాయాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ ఖర్చు చేసిరా? మొత్తం తీసుకుపోయి ఉత్తరప్రదేశ్కు, బీహార్కు, ఇంకా వేరే వేరే స్టేట్స్కి ఇస్తున్నారు కదా. దీన్ని ఏమనాలి?